సౌత్ ఇండస్ట్రీలో మలయాళం హీరోయిన్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉండనే ఉంటుంది. ఎంతైనా గాడ్స్ ఓన్ కంట్రీ నుంచి వచ్చే బ్యూటీస్ కదా, ఆ మాత్రం ట్రెండ్ అవడంలో తప్పేం లేదు. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా దక్షిణాదిన కొంతమంది మలయాళీ బ్యూటీస్ తెగ ట్రెండ్ అయిపోతున్నారు తెలుసా? మరి ఆ మా ఏంటో మీరు చూసేయండి. ఈ పాట వచ్చినప్పటి నుంచి అనస్వర రాజన్ గురించి తెలుగులోనూ చర్చ మొదలైంది. ఎవరి అమ్మాయి ఇంత క్యూట్ గా ఉందంటూ దర్శకుల వేట షురూ అయింది. తాజాగా అనస్వర తెలుగులో బిజీ అయిపోయారు. మెగా 158లో చిరంజీవి కూతురుగా నటిస్తూనే మరోవైపు ఇట్లు అర్జున సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మలయాళ కుట్టి. రియా సిబు సైతం ఇన్స్టా, ట్విట్టర్ తేడా లేకుండా ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం సర్వం మాయ సినిమా. ఓటీటీలో వచ్చినప్పటి నుంచి ఈ బ్యూటీ ట్రెండ్ అవుతూనే ఉన్నారు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ మాయలో పడేశారు రియా. తెలుగులోనూ ఈమె పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పుడు వీలైనంత త్వరలోనే రియా టాలీవుడ్ ఎంట్రీ ఊహించొచ్చు. కెరీర్ మొదలుపెట్టిన ఇన్నాళ్లకు కళ్యాణి ప్రియదర్శన్ కొత్తలోక సినిమాతో ట్రెండ్ అవుతున్నారు. పైగా సీక్వెల్ కూడా ఉంది. ఇక ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ లిస్ట్లో టాప్ లో ఉన్నారు. జననాయగన్, విశ్వనాథ్ అండ్ సన్ సినిమాలతో ట్రెండ్ అవుతున్నారు మమిత. ఈ మధ్య కర సినిమాలో నటించారు ఈ బ్యూటీ. మొత్తానికి చూస్తుంటే మళ్లీ మలయాళ ముద్దుగుమ్మల టైం మొదలైనట్లే కనిపిస్తుంది.